హ్మ్. ఆల్టర్‌నేట్‌గా కాంగ్రెస్‌ను ఎవరు ఎదిరించగలుగుతారు, ఎవరు ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు మాకు గెలిపించిన మాట వాస్తవం. ఇప్పుడు గూడా మేము కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరు కొట్టగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు, ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు ప్రజల తీర్పది. దానికి యాహ్! ఆ పార్టీకి ఇక్కడ షిఫ్ట్ అయినయి, ఈ పార్టీకి అక్కడ షిఫ్ట్ అయినయి, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్‌కి పోయినయి, రైట్. కాంగ్రెస్‌కి పోయినయి లేకపోతే వెంకటరెడ్డి గారు ఒకసారి అర్థమైతేనండి బలహీనమైన బీహార్ కూడా వాదాలు. వెళ్దాం. ఒకసారి బీహార్‌కెళ్దాం. బీహార్‌లో ఎన్డీఏ దూసుకువెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఎన్డీఏ 159 స్థానాల్లో, అలాగే మహాగఠబంధన్ 80 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. అయితే మోడీ, నితీష్ ద్వయానికి బీహారీలు పట్టం కట్టారు. కట్టబోతున్నారు. ఇప్పటికీ ట్రెండ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌కే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో మరి బీహార్‌లో మిమ్మల్ని గెలిపించినటువంటి మంత్రం ఏదని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, బీహార్‌లో మోదీ ప్లస్ నితీష్ కుమార్ యొక్క పాలన, సమర్థవంతమైన పాలన, అభివృద్ధి కోణంలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రజలు మరొకసారి ఇవ్వడానికి ముందుకొచ్చినారు. చాలా గొప్ప విషయము. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే మాకు మెజారిటీ రావడం జరుగుతున్నటువంటిది. రెండవది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఓటు చోరీ, గద్దె చోడు అనేటువంటి పద్ధతి లోపల ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. ఆయన బీహార్ కేంద్రంగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు రకరకాలుగా అని చెప్పి, ఆయన ప్రియాంక గాంధీ గారు మోటార్ సైకిల్ మీద తిరిగితే కూడా ప్రజలు వ్యతిరేకించినారు. అక్కడ కూడా మీరు గమనించాలి, కాంగ్రెస్‌కి అక్కడ పుట్టగతులు లేవు. తేజస్వి యాదవ్ పార్టీకి ఓట్లొస్తున్నాయి, ఆర్‌జేడీకి సీట్లొస్తున్నాయి తప్ప కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అది వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటది. మాదట్లా లేదు. కాంగ్రెస్ మా బీజేపీ, నితీష్ కుమార్ గారు సమానంగా 1, 2 ఓట్ల సీట్ల తేడాతో మేము గెలవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి. ట్రెండ్స్ అట్లా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ పెద్ద ప్రచారం, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినారు అని విష ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి చెంపపెట్టుగా ఇవాళ ఫలితాలు కనపడుతున్నాయి. లోకసభ ఎన్నికల తర్వాత అది ఢిల్లీ గానివ్వండి, హర్యానా గానివ్వండి, మహారాష్ట్ర గానివ్వండి, ఇప్పుడు బీహార్ గానివ్వండి, ఎన్డీఏ హ్మ్. మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అనేటువంటిది దూసుకుపోతున్నటువంటి ప్రజల